హాయ్ హర్ష మీ పెద్ద ఫ్యాన్ సార్, చాలా పెద్ద ఫ్యాన్. హాయ్ సార్, నేను మీకు చేసుకున్నాను సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నా అంత పెద్ద ఫ్యాన్ని. చిన్నప్పటి నుంచి మీది ఏ ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా చూసాను సార్. ఎన్నోసార్లు స్కూల్లో ఉండగా స్కూల్ ఎగ్గొట్టేసి మరి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడిని. ఆ థియేటర్ లో ఆ స్క్రీన్ మీద ఆ స్టార్స్ మధ్యలో మా మెగాస్టార్ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోవాలని, బట్ ఇప్పుడు చేసుకోవాలి కాబట్టి ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సార్ మిమ్మల్ని ఇలా కలిసే అవకాశం దొరికింది కాబట్టి మీకు చిన్న ఛాలెంజ్ సార్. మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు, అందులో కొన్ని హిట్ సినిమాల పేర్లు చెప్తాను. ఆ ఒకవేళ రీమేక్ చేయాలంటే మీ రోల్ ని ఎవరు ఎఫెక్టివ్ గా ప్లే చేయగలరో చెప్పాలి. గ్యాంగ్ లీడర్ చరణ్ అండ్ తారక్, ఎన్టీఆర్ కూడా ఇద్దరు జస్టిఫైడ్. జగదేక్ వీరుడు అతిలోక్ సుందరి. చరణ్ ఎస్, అండ్ మహేష్ బాబు కూడా. మహేష్ బాబు కూడా మ్యాచ్ అవుతారు, జస్టిఫై చేయగలరు. ఎస్, అతిలోక సుందరి సార్. ఇంతసేపు మీకు క్యూ ఇవ్వలేదు చెప్పడానికి ముందు. రంగస్థలం తర్వాత ఇంకెవరుంటారు అతిలోక సుందరి? ఆవిడ నాకు ఇంత టైం తీసుకుంటారు, చిరాకు వచ్చింది నాకు. అర్థం చేసుకోరు. ఠాగూర్, పవన్ కళ్యాణ్, ఇంద్ర, ప్రభాస్. ఛాలెంజ్ బన్నీ, అల్లు అర్జున్ అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ. యూత్ఫుల్ సినిమా. రౌడీ అల్లుడు, బన్నీ అండ్ దెన్ రవితేజ. లాస్ట్ వన్ సార్ స్వయం కృషి. దట్ ఈస్ డిఫికల్ట్. అది చిరంజీవి. కోవిడ్ కానీ అది చాలా నో ఇంపాసిబుల్. అంతేనా? అంటే నాకు సార్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నాకు మీ సినిమాల్లో ఇంద్ర సినిమా అంటే నాకు అది ఎంత ఇష్టం అంటే నన్ను నిద్రలో లేపి ఈ సినిమాలో డైలాగ్ చెప్పండి, ఏ డైలాగ్ అయినా చెప్పేస్తాను సార్. సార్ మీరు ఇప్పుడే ఏ ఎమోషన్ లో చెప్తారని చెప్పారు కదా, ఏ ఎమోషన్ లో అయినా చెప్తా. చూద్దాం, ఒక డైలాగ్ చెప్పండి. ఆడియో సార్ మొక్కే కదా, ఏడుపుతో ఫుల్ టియర్స్. ఓకే, రొమాంటిక్ రొమాంటిక్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తాం, పీక్ కోస్తాం. మిగిలిన ఎమోషన్స్ కూడా నేను ప్రాక్టీస్ చేసి వస్తాను. మీరు షో ఎంజాయ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరి పేర్లు చెప్పాను కానీ ఒక హీరో పేరు చెప్పలేదు. ఆ హీరో నాగ చైతన్య. నాగ చైతన్య చేయాల్సి వస్తే నా సినిమాల్లో ఐ డూ రికమెండ్ విజేత. నా ఫేవరెట్ ఫిల్మ్. అతను ఒక్కడే జస్టిఫై చేయగలడు. వావ్. ఎవరి జీవితమైనా సరే అమ్మతోనే మొదలవుతుంది. అండ్ నేను మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ మీ పాత ఇంటర్వ్యూస్ చూస్తే I could see the bond that you have with your mom. ఆ బాండింగ్ గురించి చెప్తారా? అంటే నేను ఇన్స్టాగ్రామ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మతోనే ఫస్ట్ స్టిల్ ఉండాలి, అమ్మతో సెల్ఫీ దిగి అది నేను పోస్ట్ చేశాను. అలా చేయడానికి ఏంటంటే ఒక గుడ్ ఫీలింగ్ ని అందరికి ప్రివైల్ చేయాలి. జన్మనిచ్చిన తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ప్రతి ఒక్కరికి ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మెసేజ్ ఇవ్వాలని కూడా నా ప్రయత్నం.
అండ్ అమ్మతోటి నా అనుబంధం చెప్పాలంటే, అమ్మకి ఆ రోజుల్లో చూడండి పెళ్లిళ్ళు 10, 14, 15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయేవి. అండ్ అలాగా అమ్మకు కూడా 14 సంవత్సరాలు దాటింది, 15 వచ్చిందో లేదో పెళ్లి అయిపోయింది. అందుకని ఏం చేసినా ఏం జరిగినా అమ్మ హ్యాపీగా ఉండాలి, అమ్మ సంతోషించాలి అంటూ నేను ఎప్పుడూ అమ్మతోటే ఇంటరాక్ట్ అవుతుంటాను ఎక్కువ అమ్మతో.